మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో హరీష్ రావు రచ్చబండ నిర్వహించారు. రేవంత్ వచ్చాక కేసీఆర్ కిట్టు మాయమైందని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మందులు లేవన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి స్త్రీలను మోసం చేశారన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ కి మళ్లీ ఓటు వేయొద్దన్నారు. రేవంత్ సీఎం అన్న విషయాన్ని మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ కంటే పెద్ద వ్యక్తిని అసభ్య పదజాలం సంబంధించడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. అందరికి నమస్కారాలు. ఇప్పుడు బస్సు ఎక్కుతలేము, ఎప్పుడో ఒకసారి బస్సు ఎక్కుతాం. ఇల్లు బస్సు ఎవరేమన్నారు, సీరలు ఇచ్చిరు, ఎవరికి గ్రూపులు ఉన్న వాళ్ళకే సీరలు. మరి మిగతాళ్ళు ఓటు వేయలేరా? నీకు మిగతాళ్ళని కూడా ఓటేస్తే గెలిచినావు కదా. మరి జెంట్స్కు బస్సు పైసలు పెట్టారు, మరి జెంట్స్కు ఓటు వేయలేరా? జెంట్స్ కూడా ఓటు వేసారు కదా. నేను బస్ ఎవరు పెట్టమన్నారు, అందరం ఎత్తలేము కదా. మేము నీళ్ళు వస్తున్నాయి, మాకు మాంజూరు నీళ్ళు అసలే వస్తున్నాయి. ఎక్కడ వస్తున్నాయి మాంజూరు నీళ్ళు? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది మాకు. ఈరోజు మీరు ఒక్కటే ఆలోచించండి. ఇస్నాపూర్ మున్సిపాలిటీ అయింది, మరి ఎలక్షన్లు వచ్చినాయి, ఎవరిని గెలిపించుకోవాలి? సరే అందరు వస్తారు, కాంగ్రెస్ వాడు వస్తాడు, పువ్వు గుర్తోడు వస్తాడు, మన కారు గుర్తు, మన బీఆర్ఎస్ కూడా వచ్చి మిమ్మల్ని అడుగుతాం. మనం ఎవరికి వేయాలి? మనకు మంచి చేసే వాళ్ళకు, మన కాళ్ళ చేతులలో అందుబాటులో ఉండే వాళ్ళకు, మన భవిష్యత్తు బాగా చూసుకుంటే వాళ్ళకు ఓటు వేసుకోవాలి. కొందరు ఇలా మాటలు ఎవరి చేతలు ఎవరియో చూసుకోవాలన్నా వద్దా? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేస్తా అంటే చేసిండా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు 2000 ఒకటే నెల గెలవంగానే మళ్ళా నెలకెళ్ళి 2000 ఇచ్చిండా లేదా? మరి ఇదే కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి ఏమన్నాడు? చెల్లె 4000 చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండా? సంతకాలు పెట్టిండ్రు, ఒట్లు పెట్టిండ్రు, ప్రామిసరీ నోట్ రాయించిండ్రు. మైన్ చెప్తే నమ్మతలేరని ఇక సోనియా గాంధీతో చెప్పించిండ్రు, రాహుల్ గాంధీతో చెప్పించిండ్రు. నమ్మటట్లేరని ఇక ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెప్పిర్రు. మరి అయినాయా 4000?